హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన కొత్త ఫనోరమాకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం హై రోలర్ అనే ఒక జాయింట్ వీల్లో ఉన్నామన్నమాట. ఇది వన్ ఆఫ్ ద నార్త్ అమెరికాలోనే చాలా ఎత్తు అయిన హై రోలర్ అనమాట, అంటే జాయింట్ వీల్ అనమాట. ఇది నార్మల్ జాయింట్ వీల్ లాగా షేక్ అవ్వడం కానీ మూవ్ అవ్వడం కానీ ఏది అవ్వదండి. ఇది ఆల్మోస్ట్ 48 కార్స్ నుంచి చేశారు అండ్ ఒక్కొక్క కారు చాలా స్టడీగా ఉంటుంది. సో హైట్ మీద భయం ఉన్న వాళ్ళు లేకపోతే స్పీడ్తో భయంగా ఉన్న వాళ్ళు ఎవరైనా దీనిలో ఎక్కి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. టాప్ వ్యూ ఆల్మోస్ట్ 550 feet దాకా వెళ్తుంది. ఇది అక్కడి నుంచి లాస్ వేగస్ని క్లియర్గా చూడొచ్చు. స్ట్రిప్ మొత్తం కనిపిస్తుంది. అయితే చూసేద్దామా మరి? రండి వెళ్దాం. లాస్ట్ వీడియోలో ఒక స్కై లౌంజ్ చూపించాము కదా, ఆ స్కై లౌంజ్లో మళ్ళా జనరల్ టికెట్స్ తీసుకున్న వాళ్ళని కూర్చోబెడతారనమాట. సో మా టర్న్ వచ్చినప్పుడు మాది ఒక సపరేట్ ఫోటో తీసేసి పంపిస్తారు. అంటే ఆ ఫోటోని మనం తర్వాత పర్చేస్ చేయొచ్చు కావాలనుకుంటే. ఆ తర్వాత ఇక్కడ ఈ మొత్తం హై రోలరు ఒక స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది, స్లో స్పీడ్లో. అది ఆల్మోస్ట్ 30 minutes పడుతుంది ఒక్క కారు ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి. సో అది మన దగ్గరకు రాగానే డోర్స్ ఓపెన్ చేస్తారు, దాని లోపల ఇంకా వెళ్ళిపోవడమే. మొత్తానికి ఒక 12 to 15 members లోపలికి వెళ్ళేదాకా వెయిట్ చేసి తర్వాత డోర్ క్లోజ్ చేస్తారు. అక్కడ పిల్లోడు చూసారా ఎంత హాయిగా తిరుగుతున్నాడో, అంత స్లోగా ఉంటుందన్నమాట మూమెంట్. సో మీరు హాయిగా ఎవరిని రష్ చేయకుండా మీ స్పేస్లో మీరు నీట్గా అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. చుట్టూ ఏవేవి కనిపిస్తాయో అన్నిటినీ. దూరంగా ఒక డెజర్ట్ కనిపిస్తుంది తెలుసా. యాక్చువల్లీ నేను అనుకున్నాను లాస్ వేగస్ అంటే ఈ స్ట్రిప్, ఆ ఫ్రీ మౌంట్ ఏరియా అవే ఉంటుందేమో అనుకున్నాను. కానీ యాక్చువల్లీ ఇక్కడ డెజర్ట్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయంట చేయడానికి. కానీ ముందే బుక్ చేసుకోవాలండి వచ్చే ముందు. మేము అవన్నీ చేసుకోలేదు, మాకు తెలియదు కదా, ఇదే ఫస్ట్ టైం వచ్చాము. సో నెక్స్ట్ టైం అది ట్రై చేద్దామని ఇంకా వదిలేసాము. కానీ యాక్చువల్లీ అక్కడ డెజర్ట్ యాక్టివిటీస్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి, ఈ యాక్టివిటీస్ అన్ని ప్యాకేజ్ లాగా అమ్ముతారనమాట. ఆ ప్యాకేజెస్లోనే గ్రాండ్ కెనియన్ అండ్ హూవర్ బ్రిడ్జ్ కూడా వస్తుంది. సో నచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఏం జరిగిందంటే మనం 550 feetని రీచ్ అయిపోయామన్నమాట. అంటే ఇది పీక్. ఇక్కడి నుంచి హైయెస్ట్ వ్యూ దొరుకుతుంది మనకి లాస్ వేగస్ని. అది చూడమని వాళ్ళు చెప్తున్నారనమాట స్క్రీన్స్లో. అండ్ పైగా వాళ్ళు వేరే వేరే ఏవైనా మాన్యుమెంట్స్ ఉంటే ఈ హైట్లోనే వాటికన్నా ఎత్తరంగా ఉన్నామని చెప్తున్నారు. లైక్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇవన్నీ మనం దాటేసామని హైట్లో చెప్తున్నారు. ఈ మొత్తం రెవల్యూషన్ ఒక 30 minutes పడుతుంది కదా కార్కి. దానివల్ల ఏంటంటే జనాలు ఇక్కడ కొన్ని స్పెషల్ ఈవెంట్స్ని కూడా కండక్ట్ చేస్తారు. లైక్ బర్త్డే అయి ఉండొచ్చు, లేకపోతే ప్రపోజల్ ఈవెంట్, యానివర్సరీ సెలబ్రేషన్, అన్ని స్పెషల్ టికెట్స్ తీసుకుని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కిందకు వచ్చేసింది మా కారు. అండ్ ఈ డోర్స్ ఎంత వైడ్గా ఓపెన్ అవుతాయంటే వీల్ చైర్లో కూర్చున్న వాళ్ళు కూడా ఇక్కడ లోపల రావచ్చు అనమాట. అంత ఈజీగా ఓపెన్ అవుతాయి. చూడండి. మీకు తెలిసిందే కదా, ఇంకా అమెరికాలో ఏదైనా టూరిస్ట్ అట్రాక్షన్ నుంచి బయటకు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? గిఫ్ట్ షాప్ త్రూ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? కళ్ళు మూసుకుని పట్టని బయటకు వచ్చేయాలన్నమాట. ఎందుకంటే అక్కడ కాస్ట్ అంతా చాలా ఎక్కువ ఉంటుందండి. ఎక్కడైనా బయట చిన్న మెమొరీ లాగా ఏదైనా కొంటే పర్లేదు, కానీ అక్కడ ఏదైనా కొనాలంటే ఆల్మోస్ట్ 2 times 3 times ఎక్కువ ఉంటుంది. ఎండ చూసారు ఎలా ఉందో. ఇలా కొన్ని స్ప్రేస్ పెడతారనమాట, అక్కడి నుంచి చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం కొంచెం ఈ వేడి తగ్గడానికని జ్యూస్ తాగామన్నమాట. స్మూతీ యాక్చువల్లీ. ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది లోపల, బాగుంటుంది. ఇప్పుడు మనం లింక్ అనే హోటల్ దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి మనం సీజర్స్ ప్యాలెస్ అనే ఇంకో హోటల్కి వెళ్ళాలి. అక్కడ ఫౌంటైన్ ఆఫ్ గాడ్స్ అని ఒక ప్లేస్ ఉంది, అది చూసేసి అక్కడి నుంచి ద అట్లాంటిస్ షో అనే షోకి వెళ్ళాలి. కానీ నడవాలంతే. ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఆపోజిట్ లింక్కి ఆపోజిట్గా సీజర్స్ ప్యాలెస్ ఉంది. ఇక్కడ మనం జస్ట్ రోడ్ క్రాస్ చేసుకోవాలంతే. నేను చెప్పాను ఆల్రెడీ.
ఇక్కడ మీకు చుట్టూ పామ్ ట్రీస్ ఎక్కువ కనిపిస్తూ ఉండొచ్చు కదా. ఇది బేసిక్గా ఏంటంటే ట్రాపికల్ ఫారెస్ట్ థీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశారంట. చాలా బాగుంది కదా. ఎదురుగా కనిపిస్తున్నది సీజర్స్ ప్యాలెస్ అండి. అక్కడే ఫోరం షాప్స్ అని కూడా ఒక మాల్ ఉంది. బేసిక్గా మేము అక్కడికే వెళ్తున్నాం. ఇక్కడ వీళ్ళ థీమ్ ఏంటంటే గ్రీకో రోమన్ ఆర్కిటెక్చర్ని వాడారనమాట. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నది ఫౌంటైన్ ఆఫ్ గాడ్స్ అని. ఇది రోమ్లో చాలా పాపులర్ ప్లేస్. దాన్ని రెప్లికా చేశారు, అంటే రీక్రియేట్ చేశారు. ఇక్కడ ఇంత నాయిస్ మధ్యన ఒక సన్నగా మ్యూజిక్ వినిపిస్తుంది కదా, అది సీజర్స్ ప్యాలెస్ ఎంట్రన్స్. చాలా గ్రాండ్గా ఉంది, చూపిస్తాను రండి. దిగుదాం కదా. చూసారు కదా ఎంట్రన్స్ ఎంత గ్రాండ్గా అట్రాక్టివ్గా చేశారో. లోపల ఇంటీరియర్స్ కూడా అంతే బాగున్నాయండి. గోల్డెన్ కలర్ని బాగా వాడారు, కొంచెం బ్రౌన్ కూడా ఉంటుంది. కానీ ఏన్షియంట్ రోమన్ టైంలో ఒక చిన్న గార్డెన్ ఉన్నట్టు ఫీల్ అవుతారు ఎంట్రన్స్ రాగానే. పైన కనిపిస్తున్న స్టాచ్యూస్ అన్నీ ఒక గ్రీక్ ఆర్ రోమన్ గాడ్స్ దంట. పైన రూఫ్ చూసారా ఎంత బాగుందో, అది కూడా పెయింట్ చేశారనుకుంటా. కింద ఇది ఒక చిన్న కెఫే అండి, కానీ ఈ థీమ్ వచ్చి గ్రీనరీ. సో పక్కనే ఒక చిన్న గార్డెన్ కూడా ఉంది. ఎలాగూ మనం అటుపక్క నుంచే నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఆ గార్డెన్ని కూడా చూసుకుని వెళ్దాం రండి. ఇదే ఆ చిట్టి గార్డెన్. ఇది కాఫీ షాప్ కదా, ఒక కాఫీ తీసుకుని అక్కడ కూర్చుని తాగుతూ ఈ సౌండ్స్ అంతా వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బాగుంది కదా. ఇక్కడి నుంచి మనం ఫౌంటైన్ ఆఫ్ గాడ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ద అట్లాంటిస్ షో ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి మనం. ఈ ఎస్కలేటర్ చూసారా, నేను ఎప్పుడూ ఇలాంటి స్లాంట్ ఎస్కలేటర్లో వెళ్ళనే లేదు, ఇదే ఫస్ట్ టైం. ఇలాగే వింత వింతగా ఉంటుంది అన్ని మాల్స్. లాస్ వేగస్లో నేను చూసింది ఏంటంటే బేసిక్గా జనాల్ని అట్రాక్ట్ చేయడానికి ఏదో చాలా డిఫరెంట్గా చేస్తారు. ఈ రూఫ్ చూసారా, ఇది ఇప్పుడే మనం ఒక కెఫే చూసి వచ్చాము కదా, దానిదన్నమాట. అంటే ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా పబ్లిసిటీ చేస్తారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ న్యూయార్క్ తర్వాత నేను లాస్ వేగస్లోనే అలాంటిది చూసింది. ఇక్కడ కెసినోస్ చూసారు కదా, అన్ని చోట్ల కెసినో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కెసినో ఉంటుంది. సో జనాలు ఇక్కడ జస్ట్ టైంపాస్కి కూడా కొంచెం డబ్బులు పోయినా పర్లేదని ఆడడానికి వస్తారు కదా. సో వాళ్ళు డబ్బులు స్పెండ్ చేస్తారని వీళ్ళకి ముందే తెలుసు. అందుకే అట్రాక్ట్ చేయడానికని ఇలాంటి అట్రాక్షన్స్ని లోపల బిల్డ్ చేస్తారనమాట. ఇప్పుడు మనం చిన్న షాపింగ్ కోసం వచ్చామన్నమాట. చూసారు కదా మాల్లో డిస్కౌంట్లో కొనడం అనేది ఎంత ఆనందంగా ఉంటుందో. ఒక క్యాప్ కొన్నాము, ఆ తర్వాత ఒక మ్యాగ్నెట్ కూడా కొన్నాం, అంతే. బయట కాస్ట్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, కానీ ఇక్కడ మాల్లో ఎక్కువ కదా, దాని మీద వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు. దూరం నుంచి చూసేది బర్గర్ డోనట్ అనుకున్నారు, అవి మ్యాగ్నెట్స్. ఇక్కడ ఆర్టిఫిషియల్ స్కై కూడా ఉంది తెలుసా. టడా, చూడండి. ఇక్కడి నుంచి ఫోరం షాప్స్ మాల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి, లైక్ ఈ రోలెక్స్ చూసారు కదా, అది. అంటే ఏమైనా దొరుకుతుంది, వాచెస్, షూస్, బ్యాగ్స్, క్లాత్స్, ఏం కావాలన్నా. ఏంటంటే డబ్బులు ఉండాలంతే. చాలా అందంగా ఉంది కదా, ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్టు. అందరూ ఏదో పాత ఒక ఏన్షియంట్ రోమన్ ఎరాకి టైం ట్రావెల్ చేసి అక్కడ షాపింగ్ చేస్తున్నట్టుందా. అలా అనిపిస్తే మాత్రం వీళ్ళ థీమ్ సక్సెస్ఫుల్ అయినట్టే. ఇన్ఫ్యాక్ట్ ఇదే ట్రై చేస్తున్నారని వాళ్ళు ముందు చెప్పారంట ఇది కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు. అండ్ ఇది చూస్తుంటే నాకు ఇంకోటి ఏమనిపిస్తుందంటే, ఇండియాలో ఎన్నో సిటీస్లో, పెద్ద పెద్ద సిటీస్, పూణే కానీ, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, ముంబై, ఇక్కడంతా థీమ్డ్ రెస్టారెంట్స్ చాలా ఉంటాయి కదా. అలాంటిది ఈ థీమ్ మీద ఎవరు ఏం చేయలేదా మాల్? మీకు తెలిస్తే నా కామెంట్లో చెప్పండి. ఇక్కడ బెంచెస్ చూసారు కదా, ఏదో పిల్లర్ పడిపోయి అది విరిగిపోయినట్టుంది కదా, క్యారెక్టర్ యాడ్ చేశారనమాట. బాగుంది కదా, స్మార్ట్ వర్క్. లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్.
ఇక్కడ స్కై కూడా కలర్ చేంజ్ అవుతుంది. దూరం నుంచి ఏదో కనిపిస్తోంది, అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. దగ్గర కదా, రండి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ అదే ఫౌంటైన్ ఆఫ్ గాడ్స్. దగ్గరలో చూద్దాం. ఇదిగోండి, ఇదే ఫౌంటైన్ ఆఫ్ గాడ్స్. చుట్టూ ఒక కన్స్ట్రక్షన్ లాగా కనిపిస్తుంది కదా, ఒకేలాగా మాల్ మొత్తం. అది కొలాజియం అన్నమాట. అది రోమ్లో ఉంటుంది ఒరిజినల్గా. పంజపు 7 వింతల్లో దాన్ని కొత్తగా యాడ్ చేశారంట, కానీ ఇక్కడ రెప్లికా క్రియేట్ చేశారు. పైన రూఫ్ మీద సోల్జర్స్ కూడా కత్తులు పట్టుకుని నించున్నట్టు కూడా ఉంది కదా, అవన్నీ వాళ్ళే క్రియేట్ చేశారనమాట. బాగుంది కదా. వెనకాల ఒక రెస్టారెంట్ ఇగో ఇదే. ఈ రెస్టారెంట్ ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా పాష్ గా ఫీల్ అవ్వాలి అనిపిస్తే అక్కడికి వెళ్ళి ఫుడ్ తినొచ్చు అనమాట. ఇక్కడ వాటర్ సౌండ్స్ కూడా వస్తూ ఉంటుంది. అక్కడ హాయిగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు. మీరు మాతో పాటు వెనిషియన్ ఆర్టిఫిషియల్ స్కై కూడా చూసారు కదా, ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ స్కై ఉంది. మీకేది బాగా నచ్చింది? సరే, కాసేపు ఈ వైబ్ని బాగా ఎంజాయ్ చేద్దామా? రండి, కమ్ జాయిన్ us. ఇక్కడ పాటలు పాడుకుంటూ హాయిగా కూర్చునుంటే మాకు ఒక కొత్త విషయం తెలిసిందనమాట. ఒక పెంట పని జరిగిపోయింది. ఏంటంటే అట్లాంటిస్ షో అక్కడుంది, ఇక్కడ కాదు. ఏంటి బేబీ, నేను కూడా అదే అనుకున్నాను అనుకో. అవుతుందా? చూడు ముస్లిం వాళ్ళు ఏదో అట్లాంటి తీసుకెళ్ళిపోతారు. అదే అడ్రస్ చూసాను. అక్కడ ఎల్లో కలర్ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఆ ఎంట్రన్స్ త్రూ వెళ్తే మనకి ఇది అట్లాంటి షో దొరుకుతుందనమాట. మాకు ముందుకెళ్తున్న కపుల్ చెప్తే తెలిసిందంట మా ఆయనకి. అప్పటిదాకా మాకు తెలీదు. అక్కడ హాయిగా కూర్చుని కథలు చెప్పుకుంటున్నాం. ఏదో అక్కడే షో చేస్తారేమో అని. మాకు తెలియదు కదా, ఫస్ట్ టైం వచ్చాం. మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా కంగారు పడకుండా ఇక్కడే డైరెక్ట్గా వెళ్ళిపోండి. మనం అక్కడ కూర్చున్న చోట నుంచి ఇంకొంచెం ముందొచ్చుంటే బోర్డు కనిపించేసేది. అక్కడ ఫౌంటైన్ ఆఫ్ గాడ్స్ చూసారు కదా, దానికి లెఫ్ట్ సైడ్ ఇంకో హాల్ ఓపెన్ అవుతుందన్నమాట. ఆ హాల్ పాత్వేలో మనం వచ్చేస్తే ఈ బోర్డు కనిపిస్తుంది. సో మిస్ అవ్వకండి. అయ్యయ్యో, స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిందో అయిపోయిందో తెలియట్లేదు. యాక్చువల్లీ ద అట్లాంటిస్ షో ఇక్కడ ఏముంది కదా, ఇది ద ఫాల్ ఆఫ్ అట్లాంటిస్ షో అని అవ్వాలి. అంటే అట్లాంటిస్ అనే ఒక ఐలాండ్ ఎలా మునిగిపోయింది దాని గురించి ఈ స్టోరీ అంతా. దాన్ని చిన్నగా ఒక పెపెట్ షో లాగా చూపిస్తారు. చాలా బాగుంటుంది. అయిపోయింది. ఆ డ్రాగన్ మీద కూర్చున్నవాడు మహారాజా. అతని పేరు అట్లాస్. ఈ అట్లాంటిస్ మహారాజుకి ఇప్పుడు వయసు అయిపోయింది. అందుకే తన రాజ్యాన్ని కొడుకుకో లేకపోతే కూతురుకో ఇవ్వాలి అని అనుకుంటున్నాడు అనమాట. కూతురు పేరు అలయ్య, కొడుకు పేరు గ్యావిన్. కూతురికి వాటర్ పవర్ ఉంటుంది, తను యుక్తిశాలి. అలాగే కొడుకున్నాడు కదా గ్యావిన్, వాడికి ఫైర్ పవర్స్ ఉంటాయన్నమాట. వాడు శక్తిశాలి. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు మంచోళ్ళు, ఎవరికి ఇవ్వాలి ఈ అట్లాంటిస్ రాజ్యం అనేది కథ. They misuse our magic crystal. They destroy our precious land. Alaya, daughter of water, rules the ocean and the rain. Darkness, son of fire. Alaya, grace us. With angry trident, she stabs her time. Coaxing waves to advance. Her eyes are the color of the sea's bravest wave. Her head is dust and gold from the ocean's flow. తినే అలయ్య, డాటర్ ఆఫ్ ఓషన్స్. Choose me.
put your childish ways to rest. Douglas, my son, come forth now. ఇతను గ్యావిన్, ద డిసెండెంట్ ఆఫ్ ద సన్. His eyes are the color of flame. His heart burns an ambrosia oil. Hail, Father, choose me to inherit the throne. My fire conquers the darkest night and kisses each day with brilliant light. Oh, sister, your precious ice is melting. Stop this evil flame. Cease this mad war. I beg you, my children, destroy no more. ఇక్కడ ఏంటంటే ఇద్దరు సిబ్లింగ్స్ కొట్టుకుంటున్నారనమాట. ఆవిడేం చెప్తోందంటే వాటర్ అవసరం ఉంది, దానివల్లే అందరూ బ్రతుకుతున్నారు అని. అందుకే తనేమంటాడు గావిన్ అంటే నా వల్లే వెలుగు వస్తోందని. Stop this madness. I rip this beam from the sun and lace it with Hades' breath. I seize the windstorms. I dig with death's feet. Your water turns to mist in the sky's belly. Surrender! I will smother your sea creatures. Cease. I will drown your stars. ఇక్కడ ఆలియా ఏమంటోందంటే నా నీటితో నీ నిప్పుని ఆర్పించేయచ్చని చెప్తోంది. అందుకే గ్యావిన్ అంటున్నాడు నా నిప్పుతో నీ ఓషన్లో ఉన్న క్రియేచర్స్ని చంపేయచ్చు అని. దానికి అలయ ఏముందంటే అలా చేస్తే నీ సూర్యుడిని నక్షత్రాలని నా సముద్రంలో ముంచేస్తాను అని చెప్పింది. People of Rome, I put the choice in your hands. Choose the heir to my throne and cease this fool's fight. Or we will find this precious land, robbed of day and starry night. Douglas or Alaya, please help me choose. Speak up proud. Raise your voices if Alaya should be queen. Your votes are useless. Soon you will see this mighty kingdom will belong to me. Now call out if Douglas should be king. ఇప్పుడు ఏం జరిగిందంటే పెద్ద ఆయన కోపం వచ్చి మీరే మీ లీడర్ని చూస్ చేసుకోండి అని చెప్పాడు. ఎవరెవరికి అలయ క్వీన్ అవ్వాలి వాళ్ళు అరవండి అన్నాడు. ఆడవాళ్ళందరూ అరిచారు. తర్వాత ఎవరెవరికి గ్యావిన్ కావాలి వాళ్ళు అరవండి అన్నారు. ఇక్కడ మగవాళ్ళంతా అరిచారనమాట. My children poisoned this kingdom of greed. It is a cold, black day for Atlantis, indeed. It's too late to halt this evil war, and so the gods shall settle the score. Cruel rainstorm is rolled the sea. I stand Not before you collapse to my fiery sting. I'll burn your iron, and then I will be king. This ambitious heart, and see the fate of this land. The rest of this earth is my duty to save, so I'm forced to send Atlantis to its watery grave. The sun and the sea in one swift beat shall finish this war with water and heat. పెద్ద ఆయన మాట వినకుండా అలయ గ్యావిన్ ఇద్దరు కొట్టుకుంటారు. సూర్యుడికి సముద్రానికి గొడవ జరుగుతుంది కాబట్టి భూమి మీద భూకంపం ప్రళయం రెండూ అయిపోయి అట్లాంటిస్ అనే ఒక ఐలాండ్ మునిగిపోతుందన్నమాట. ఇదే కథ సారాంశం.
You have witnessed the fall of Atlantis. Remember the vision. Learn and take heed. Go forth now in peace. The gods travel with you. May fortune kiss your every deed, and lend your wishes strength. యా మై బ్యాడ్. షో చాలా బాగుంది కదా, తొందరగా వచ్చుంటే ఇంకా బాగుండేది. తెచ్చదా ఇక్కడ? Did you see that? There is a snake fish. See this. ఈ అక్వేరియం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? ఇప్పుడు దాకా షో చూసాం కదా, దాని కింద ఒక స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుండదు. సో దానికి ఒక వాల్ కట్టి ఆ వాల్ చుట్టూ ఇలాంటి ఒక అక్వేరియంని క్రియేట్ చేశారనమాట. బాగుంది కదా. సో ఇదండి వీడియో. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో గురించి మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా మనకి కమెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. చివరి దాకా చూసినందుకు ధన్యవాదములు.